అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విశ్వక్ సేన్ మాస్ హీరోగానే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. మాస్ కాదాస్ అనే ట్యాగ్ తోనే సినిమాలు చేస్తూ వెళ్లాడు. లవ్, రొమాన్స్ కలిగిన అంశాలను ఎంచుకున్నప్పటికీ అసలు కథ మాస్ ట్రాక్ లోనే నడిచేది. అయితే తన రూట్ ను కాస్త మార్చుకుంటూ ఈసారి ఆయన ఒక ప్రయోగానికి తెరతీశాడు. గామి సినిమాలో అఘోరగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. 4 ఏళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్లుగా చెప్పాడు. ఈ సినిమాతో దర్శకుడిగా విద్యాధర్ పరిచయం అవుతున్నాడని, అతని ఈ కథను డీల్ చేసిన తీరు తనకి బాగా నచ్చిందని అన్నాడు. చాలా కాలం తర్వాత తనని తాను కొత్తగా చూసుకున్నానని, ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందని చెప్పాడు. ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాలి. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనం పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందన్న వార్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పందించింది. పూనం పాండే పేరు తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనం పాండే, ఆమె టీం చర్చలు జరుపుతుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఒకవైపున సినిమాలతోనూ మరోవైపున వెబ్ సిరీస్లతోనూ ప్రియమణి బిజీగా ఉంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఆమె చేసిన భామ కలాపం 2 ఈ నెల 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె సందడి చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. వెంకటేష్ గారితో ఒక సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఎదురుపడినా నా మనసులోని మాటను చెబుతూ ఉండేదానినని, అలాంటి నా ముచ్చట నారప్ప సినిమాతో తీరిపోయింది. వెంకటేష్ గారు చాలా పెద్ద స్టార్ అయినా ఆయన సెట్ లో చాలా సింపుల్ గా ఉండేవారు. అందరితోనూ సరదాగా మాట్లాడేవారు. ఇంతవరకు నేను చాలా పాత్రలను పోషించాను. అయితే నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రను చేయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ఇక పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక కూడా బలంగా ఉంది. అలాంటి ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నారు. అంటే ప్రియమణి వరలక్ష్మి శరత్ కుమార్ తరహా పాత్రల వైపు చూస్తుందన్నమాట. తమిళంలో హీరోగా మణికందన్ కి మంచి పేరుంది. గుడ్ నైట్ సినిమా ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులోకి రావడం వలన ఇక్కడ ప్రేక్షకులకు మణికందన్ మరింత చేరువయ్యారు. ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం తమిళంలో లవర్ పేరుతో ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ట్రూ లవర్ పేరుతో ఈ నెల 10వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీం ఇక్కడ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై మారుతి మాట్లాడుతూ, ఈ సినిమాను చూసి నేను ఎలాంటి అనుభూతినైతే పొందానో అదే అనుభూతిని ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ పొందుతారని భావిస్తున్నాను. ఎక్కడా కూడా సినిమాటిక్ గా కాకుండా చాలా జెన్యూన్ గా, ఆర్గానిక్ గా అనిపిస్తుంది అని అన్నాడు. ఇది లవర్స్ కథనే అయినా ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా చూసేలా ఉంటుంది. మణికందన్ ను చూస్తే మన తెలుగు హీరోనే అనిపిస్తుంది. ఇక తెలుగు అమ్మాయి అయిన గౌరీ ప్రియ చాలా బాగా చేసింది. ఈ ఇద్దరితో తెలుగు సినిమా ఒకటి చేయాలనుకుంటున్నాను. దర్శకుడు ప్రభు వ్యాస్ ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్న సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి, హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రశంసించారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను చూడటం సంతోషంగా అనిపించిందని కామెరూన్ అన్నారు. RRR సినిమాతో రాజమౌళి అద్భుతం చేశారని, ఆయన్ను కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన వ్యాఖ్యానించారు. నటుడు రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం లాల్ సలాం. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ హుషారైన గీతాన్ని విడుదల చేశారు. జలాలి దిక్కుని కట్టిపడేసే సత్తువ వీడుకున్న వేగం అంటూ ఈ పాట సాగుతుంది. AR రెహమాన్ బాణీలందించారు. రాఖిందు మౌలి, మషూక్ రెహమాన్, AR రెహమాన్ సాహిత్యం సమకూర్చారు. అరబిక్, సూఫీ సంగీత సంప్రదాయానికి ర్యాప్ ను మిక్స్ చేసి ఈ పాట రూపొందించినట్టు తెలుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగాయి. హైకోర్టు సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేట్ ను విడుదల చేయడంతో ఈ నెల 16న సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత సిద్ధం చేసుకున్నారు. కాగా 2 నెలల క్రితమే సినిమాను పూర్తి చేసుకున్న చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్ ను సాధించి విడుదలకు సిద్ధం చేసింది. సినిమాలో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచేలా
ఈ సినిమా ఉందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. చిత్ర నిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా పిటిషన్లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికెట్ ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికెట్ ను జారీ చేసింది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఆదిత్య రెడ్డితో 7 అడుగులు వేయబోతున్నాడని తెలిసిందే. వీరి నిశ్చితార్థం 2023 నవంబర్లో జరగగా జైపూర్లో జరగనున్న ఈవెంటులో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఫిబ్రవరి 14న జైపూర్లో ఘనంగా వివాహ వేడుక నిర్వహించేందుకు రెడీ అవుతుంది దిల్ రాజు కుటుంబం. ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబులకు శుభలేఖ అందించారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా దిల్ రాజు ఫ్యామిలీ శుభలేఖ అందించారు. ఫిబ్రవరి 14న జరగనున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా రామ్ చరణ్ ను శిరీష్, ఆశిష్ కోరారు. కాగా చరణ్ కు శిరీష్, ఆశిష్ ఆహ్వానం అందిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ నటుడు హీరో అవతారం ఎత్తాడు. వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం చారీ 111. టీజీ కీర్తి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ సిటీలో అనుమానాస్పద ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఛేదించే రహస్య గూఢచారి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళీ శర్మ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కిషోర్ సీక్రెట్ స్పైగా కనిపించనుండగా మురళీ శర్మ స్పై ఏజెన్సీ హెడ్ గా కనిపించనున్నారు. చెన్నై సొగసరి సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తుంది. సిమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బర్ఖత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోని నిర్మిస్తుంది. నటి జాన్వీ కపూర్ హాట్ పిక్స్ అభిమానులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాలరాతి శిల్పంలా గులాబీ రేఖలను గుమ్మరించి చేసిన శిల్పంలా ఆమె కనిపిస్తుంది. సౌందర్యం అంటే ఇది, మత్తుకల్లు ఒలికించే మాధుర్యం అంటే ఇది అన్నట్టుగా కనిపిస్తుంది. సొగసుల జలపాతాన్ని తలపించే ఈ సౌందర్యాన్ని 2 కళ్లతో ఆస్వాదించడం అసాధ్యమే. ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న ఈ సుందరి తెలుగులో దేవరా సినిమా చేస్తుంది. టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఖాతాలో 3 సినిమాలుండగా వీటిలో ఒకటి టిల్లు 2. మల్లీక్రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో SVCC37 గా తెరకెక్కుతున్న సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన డైరెక్షన్ లో కూడా ఓ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజును జరుపుకోగా తాజాగా ఈ బర్త్డే బాయ్ 3 డైరెక్టర్లతో దిగిన స్టిల్ ఒకటి నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఈ సందర్భంగా సిద్ధుకు బర్త్డే విషెస్ చెబుతున్నారు సినీ జనాలు, ఫాలోవర్స్, అభిమానులు. శివపార్వతి తల్లి పాత్రలో ఎక్కువగా మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక్కడ త్వరగా అవకాశాలను సంపాదించుకోవాలి. ఒక్క రాత్రిలోనే ఆకాశానికి ఎదిగిపోవాలనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. అలాంటి దారిలో వెళ్లడం వలన ఆశించిన ఫలితం దక్కే అవకాశమే లేదని విషయాన్ని గ్రహించాలి. టాలెంట్ ఉన్న వారిని మాత్రమే ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటి వారు మాత్రమే ఇక్కడ నిలబడతారు, పైకి ఎదుగుతారు అని అన్నారు. ఎవరికి వారు తాము ఎంచుకున్న రంగానికి తగిన టాలెంట్ తమ దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత ప్రయత్నించాలి. అంతేగాని ఇండస్ట్రీకి వెళితే ఏదో జరిగిపోతుందనే భయంతో ఇంట్లో కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. టాలెంట్ ఉంటే ఒకరు కాకపోతే ఒకరు ఛాన్స్ ఇస్తారు. టాలెంట్ అనేది ఉంటే ఈ రోజున కాకపోతే రేపు అవకాశం వస్తుంది అంటూ చెప్పారు. వేణు ఎల్దండి ఈ టాలెంటెడ్ కమీడియన్ బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడని తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరాం, రూపా, రచనారవి కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమాపై వేణు ఎల్దండి తాజాగా ఒక ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. తన తండ్రి 24వ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ, నా బలగం సినిమా అందరూ చూశారు, మా నాన్న తప్ప
మిస్ యూ నాయన అంటూ వేణు ఎమోషనల్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమాకు 2 సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తూ ఉండగా జియో స్టూడియోస్, AB62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే అంశం తెరపైకొస్తుంది. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసే క్రమంలో కశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మెగా కోడలు ఉపాసన కొనెతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె తన బాధ్యతలు ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే తల్లిగా ప్రమోట్ అయిన ఉపాసన మరింత బాధ్యత అందుకుంది. ఒక పక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకో పక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ప్రతి వార్తపై కూడా ఆమె తన స్పందనను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మంచి సినిమాలు తీసి మెప్పించిన విజయ్ ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనుకోవడం మంచి విషయమని తెలిపింది. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు, ముఖ్యమంత్రులుగా సేవలు చేశారు. తమిళనాడులో ఒక హీరోగా విజయ్ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడర్ ఎవరున్నా సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే అలాంటి వారిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్ మంచి రాజకీయ నాయకుడు అవుతాడు అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పాటు తనకు రాజకీయాలు పడవని, తానెప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ నటించిన గూఢచారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా G2 సినిమా తెరకెక్కుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అడవిశేష్ G2 మూవీలో బాలీవుడ్ అగ్ర హీరో ఇమ్రాన్ హష్మీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. సినిమాలో ఇమ్రాన్ హష్మీ రోల్ మరింత పవర్ఫుల్ గా ఉండనున్నట్లు తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో టైగర్ 3 అనే స్పై యాక్షన్ మూవీలో తన విలనిజంతో ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు అడవిశేష్ G2లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ హష్మీ ఎంట్రీతో అడవిశేష్ సినిమాకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ దక్కే అవకాశం అయితే ఉంది. ట్రూ లవర్. సో నేను ఆల్రెడీ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సౌండ్ చేస్తుందని. సో అది ఆల్రెడీ నిన్న తమిళ్లో ప్రీమియర్ షోస్ వేశారు. సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద సేమ్ విల్ కంటిన్యూ హియర్ యాజ్ వెల్. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఇక్కడ కూడా మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. రేపు ప్రెస్కి, సెలబ్స్కి అందరికీ కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ అసలు అంటే మొన్న మారుతి గారు, ఎస్కెన్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే బేసిక్గా దిస్ ఈజ్ అ బాయ్స్ థింగ్, మోర్ దెన్ గర్ల్స్ థింగ్. దిస్ ఇస్ అ బాయ్స్ థింగ్. ఖచ్చితంగా ప్రతి మగాడు ఆ హీరో ప్లేస్లో ఊహించుకుని, అరే నేను ఇలా కదా ఉన్నాను, ఇలా కదా నాకు అయ్యింది. సో ఖచ్చితంగా ఇదైతే ప్రతి మగాడు అయితే అనుకుంటాడు. సో అలా అని చెప్పి గర్ల్స్ అందరు రాకూడదని కాదు, లేకపోతే ఉమెన్ అందరు రాకూడదని కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. బట్ ఫర్ మీ, నేను మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ అ బాయ్స్ థింగ్ అని. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని కాన్ఫిడెన్స్ మాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టు అస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా, చాలా ఎక్సైటింగ్గా, చాలా
నర్వస్గా ఉంది, ఎందుకంటే ఈ సినిమా బేసికలీ తమిళ్లో మొదలైందండి. సో నాకు తమిళ్లో ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై తమిళ్ ప్రొడ్యూసర్స్ యువరాజ్ గారు, మగేష్ రాజ్ సార్ అండ్ నజీరత్ గారు, అండ్ మై డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మణికంఠన్ గారు. నిజంగా నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ రియలీ మెంట్ అ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్ మీ పర్ఫార్మ్ బెటర్. సో దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం, మాకైతే మంచి సినిమా చేసాం అనే సంతృప్తి మాకుంది. సో నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది, అండ్ ప్రీమియర్ తర్వాత మాకు వచ్చిన రిసెప్షన్ నిజంగా వీ డెంట్ ఎక్స్పెక్ట్ చేసాం, మంచి సినిమా తీసామనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యి, అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా విన్నాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్కి మాకు ఈ సినిమా పైన ఉండే నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్కేఎన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది. సో నో బడీ బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో February 10వ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. నిజంగా ఈ సినిమా నా కెరీర్లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పచ్చు. సో మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా 10వ February 10th రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ. నాకు అసలు ఇక్కడ షేర్ చేయడానికి థ్యాంక్స్ తప్ప ఇంకా ఏవో కొత్తగా లేదు, ఎందుకంటే ముందే ఆ ట్రైలర్ లాంచ్ ఇవ్వాలని నేను మాట్లాడాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్టర్ మిస్టర్ ప్రభురామ్ వ్యాస్ అండ్ ద ప్రొడ్యూసర్స్ who are the sole reason for this film to happen, Mr. Nazirat sir, Mr. Mahesh Raj sir and Mr. Yuvraj sir. Without these three people, this film wouldn't have been possible. And because we never expected this film to because we have given some topographical importance as this film is going to happen in and around Chennai. But thanks to Maruti sir and SKN sir for believing in us, for believing in our vision, so that they extended this film's span, this film's life to another set of audience. Thank you so much. And the reception that I'm getting for my previous films, Jai Bhim and Good Night, from Telugu people is tremendous. The messages, the phone calls, whenever I visit Hyderabad, people who voluntarily, the support that I got is exceptionally overwhelming, and I believe that it will continue with True Lover also. And I want to thank media, Telugu media, because they have written so much for Jai Bhim and Good Night. Thank you, because you totally considered as the actor in the same land, and you extended so much support, and I believe I'm so much grateful, and I believe it will definitely extend for this project also. And I believe this film will perform as it performed last night in our premieres in the theaters. February 10th it is going to get released, and I'm so excited and nervous that how it is going to get received. Thank you so much. రిలీజ్ అయ్యే ముందు బూస్ట్ లాగా నిన్న తమిళ్లో అన్ని ప్రీమియర్స్ పడ్డాయి. అన్ని చోట్ల ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి కూడా థమ్స్అప్, అంటే ఒక సేమ్ రియాక్షన్. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని, రిలేషన్షిప్స్ మీద వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఒక తెలుగులో రిలీజ్కి ముందు ఇది చాలా పెద్ద బూస్ట్లా అనిపించింది, ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో అంత మంచి రిసెప్షన్ పొందటం, అదే వీక్ ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకనే అదే కాన్ఫిడెన్స్తో రేపు నైట్ 9 o'clock షోకి విశ్వనాథ్ థియేటర్లో, అలాగే మరికొన్న థియేటర్లో సెలబ్ అండ్ పెయిడ్ ప్రీమియర్స్ని మేము ప్రదర్శించాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బేబీకి కూడా ఇలాగే ముందు రోజు కాన్ఫిడెన్స్గా
కాన్ఫిడెంట్గా కాంటెంట్ అందరికీ చూపించేసాం. ఎందుకంటే నథింగ్ టు హైడ్. ఎందుకంటే ఒక మంచి కాంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ముందుగా చూపించేస్తే అది మీడియా ద్వారా ప్రపంచానికి వెళుతుంది. సో అందరికీ ముందే చూపిస్తున్నాం. సో అలాగే ఈ థియేటర్కి, ఈ సినిమాకి ఎంత మంచి వైబ్, ఎంత మంచి బజ్ వచ్చిందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సుదర్శన్ 35 అంటే ఒక సూపర్ థియేటర్, కూకట్పల్లిలో ఒక విశ్వనాథ్ లాంటి థియేటర్, ఇలాంటి థియేటర్లన్నీ వచ్చినాయి. సో మాకు రిలీజ్కి సహకరిస్తున్న బన్నివాస్కి, వంశీ నందిపాటికి కృతజ్ఞతలు. అలాగే మారుతి గారు రాజాసాబ్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిత్రం వచ్చిన కాంటెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, ఆయనకి ఎందుకంటే బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి యూత్ సినిమాల అభిమాని. సో ఈ సినిమాని లైక్ చేశారు. సో మణికందన్, సో ఇది తెలుగులో ఆయన పెద్ద రిలీజ్ అవుద్ది. సో ఫస్ట్ అలాగే గౌరీప్రియ, వీళ్ళిద్దరికి లాంగ్వేజ్ ఎంత ఇదంటే, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి తమిళ్లో సినిమా చేసినప్పుడు తమిళ్ నేర్చుకుని తమిళ్ డబ్బింగ్ చెప్పింది. అలాగే మణికందన్ గారు తమిళ్, ఆయన తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారంటే ఆ లాంగ్వేజ్ అంటే ఉన్న రెస్పెక్ట్, వాళ్ళ డెడికేషన్కి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మణికందన్ గారు ఒక ట్రూ లవర్ అంటే నిజంగా ఒక లవర్కు ఉండే పొసిటివ్నెస్ ఎలా ఉంటుంది, అమ్మాయి అంటే అబ్సెషన్ ఎలా ఉంటుంది, అన్ని ఫ్రేమ్స్లో ఆయన చాలా చెలరైపోయి నటించారు. ఆ పెయిన్ తీసుకునే అమ్మాయిగా, ఆ రియాక్షన్ పొందే అమ్మాయిగా గౌరీప్రియ కూడా చాలా బాగా నటించింది. ప్రభువాస్ దీన్ని ఒక మంచి సినిమాగా, ఆయనకి ఎక్కడి నుంచి అవకాశాలు వెల్లువలా వస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సెయిన్ రొనాల్డ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీనికి బీజిఎం కూడా వన్ ఆఫ్ ద హార్ట్. అలాగే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ యువరాజ్కి, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాల్ని, నా సినిమాల్ని, ప్రీవియస్ సినిమాల్ని, ఈ సినిమాని అన్ని వేళ ప్రోత్సహిస్తున్న వెబ్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మీమ్స్, యూట్యూబ్ షార్ట్స్ అందరికీ కూడా, మీడియా అందరికీ కూడా మరొకసారి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు మీరందరూ కూడా ప్రివ్యూ చూడండి. మీ అందరితో కలిపి నేను, మా టీం అందరం ప్రివ్యూ చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒకటే మాట, ట్రూ లవర్ ఈజ్ అ విన్నర్. థ్యాంక్ యూ. ట్రూ లవర్ గురించి అందరికీ తెలిసిందే. యాక్చువల్గా తమిళ్లో లవర్ అనే పేరు మీద రిలీజ్ అవుతుంది. నిన్న ఈవినింగ్ అక్కడ తమిళ్లో ప్రీమియర్స్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అమేజింగ్. బట్ నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ వచ్చిందో అదే ఎగ్జైట్మెంట్ నిన్న ట్విట్టర్లో ట్వీట్స్ ద్వారా చూడటం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ ఈ ఫిబ్రవరి 10న ప్రతి ఒక్కళ్ళు, తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జెన్యూన్ సినిమా ఆర్గానిక్గా రాసేటప్పుడు డైరెక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది అతను చాలా డీప్గా వెళ్ళి రాశాడు ఈ సినిమా, అలా తీసాడని. అంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా సినిమాటిక్గా లేకుండా చాలా జాగ్రత్తగా ఆడియన్స్ దగ్గర, ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ, అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఈ సినిమాని నిజంగా ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకు జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. తను బేబీ తీసిన, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నా, ఈ సినిమాని ఎందుకు తెలుగు ఆడియన్స్కి తీసుకురావాలనుకున్నాం అనేది మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. డెఫినెట్గా చాలా మంచి సినిమా, అందులో డౌటే లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక అమ్మాయికి, ఇందాక వంశీ మాట్లాడుతూ యాక్చువల్గా బాయ్ థింగ్ అన్నాడు. యాక్చువల్గా గర్ల్స్కి నచ్చేది బాయ్ థింగ్సే, మళ్ళీ బాయ్స్కి నచ్చేది గర్ల్ థింగ్సే. అందుకని ఇద్దరు ప్యారలర్గా చూస్తారు కలిసి. ఈ సినిమా ఫ్యామిలీ కూడా, ఎంటైర్ ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అట్లాగే మన తెలుగు అమ్మాయి ఈ గౌరీప్రియ నిజంగా అద్దరగొట్టేసింది. ఒక ఫోన్ కట్టు ఏడుస్తూ మాట్లాడుతూ ఎన్ని రకాల పెర్ఫామ్ చేయాలో అంతా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే మణికందన్ గురించి చాలా మన తెలుగు పర్సన్ లాగా ఓన్ చేసేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి అతను ఎవరో తమిళ హీరో అని అట్లా లేకుండా చాలా ఏదో మా ఇంట్లో ఒక పర్సన్ లాగా, మన మధ్యన తిరిగే పర్సన్ లాగా అనిపించాడు. తెలుగులో కూడా ఈ ఇద్దరు పేరుతో మా మాస్ మూవీ మేకర్స్ మీద స్ట్రైట్ సినిమా తీయాలనుకుంటున్నాం. అది డెఫినెట్గా మంచి సినిమాస్ ఎప్పటికప్పుడు అందించాలనే మా తపన్ని, మమ్మల్ని బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా రేపు ఈవినింగ్
ప్రీమియర్స్ పడతాయి ఇక్కడ. అట్లాగే 10th నుంచి యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి నేను అందుకే యాక్చువల్గా నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూ లవర్ ఇన్ దిస్ వ్యాలంటైన్స్ డే అని పెట్టాను. ఎందుకంటే మనం నిజంగా మర్చిపోలేం. ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ 2 గంటల్లో మనల్ని తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడే సక్సెస్ అనిపించింది డైరెక్టరు. నిజంగా ప్రభువ్యాస్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అతనికి ఈ ప్రొడ్యూసర్ యువరాజ్కి ఎంత మంచి పర్సన్స్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా కష్టపడిన దానికి ఫలితమే ఈరోజు ఈ ట్రూ లవర్కి వచ్చే పాజిటివ్ బజ్. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఈ టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.